పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మలను ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. యాత్ర దూరమెంతైన విందుగా దోచెను, వింతైన శాంతి వర్షించెనా విజయ పదమునా. విశ్వాస నెలడి దేవ కుమారుని వీక్షించు దీక్షలో విరజిమ్మో బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్. అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచున్. యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు, ఎరిగిన దారి తొలగినవే ఎదలో కృంగితి. యేసయ్య తార ఎప్పటి వోలే ఎదురాయే త్రోవలో, ఎంతో అబ్బురపడుచు విస్మయమందుచు ఎగితి
అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచున్ జన్మస్థలము పాకాయే గాని పరలోక సౌందర్యమే బాలుని జూడ జీవితమే పావనమాయెను ప్రభుపాద పూజ దివెన కాగా ప్రసరించే పుణ్యము బ్రతుకే అర్పణలే శిరులాయే ఫలించే ప్రార్థన అందాల తార అరుదించే నాకై అంబరలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచున్ అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచున్ దేవుని జీవాత్మనా మీదికి రమ్ము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము వేరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. ప్రభు తన ఆత్మను మన మీదకు పంపాలి అని తన వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడాలి అని ప్రభా ఆ వాక్యము నాకు జీవముగా మారాలి ప్రభు అని అందరము మన మనస్సులో ప్రభువును తలంచుకుంటూ ప్రార్థన పూర్వకంగా ఉందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీ కల్వరి సిల్వర్ రక్తము ద్వారా మమ్మలను కడిగి శుద్ధులనుగా చేసి మీ బిడ్డలుగా చేసుకొని మీ సన్నిధిని మేము అనుభవించులాగున చేయుచున్న దేవుడవు, అందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసు, మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ వాక్కును మాకు అనుగ్రహించండి. ఈ వాక్కు మీ దగ్గర నుండి బయలుదేరి మా దగ్గరకు వచ్చి
మాలో జీవము కలుగ చేస్తుంది కదా, అట్టి వాక్కును మాకు పంపించుచున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్కులో ఉన్న జీవం మాకివ్వండి, మీ వాక్కులో ఉన్న స్వస్థతను మాకివ్వండి, మీ వాక్కులో ఉన్న ధైర్యమును మాకివ్వండి, మీ వాక్కులో ఉన్న పరలోక మహిమను మేము అనుభవించలాగున చేయండి. తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ స్థలములో చేరిన ఈ బిడ్డలను మీరు చూస్తూ ఉన్నారు. వీరి శరీరాలకు మీ స్వస్థత ఇవ్వండి, వీరి ఆత్మలకు కావలసిన ధైర్యమును నిబ్బరమును మీరు దయచేయండి. తండ్రి, మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ వాక్యము కొరకు మేము వేచి ఉంటూ ఉన్నాము. పరలోకపు మన్నాను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఈ మాట అందరము చెబుదామండి. అందరూ బిగ్గరగా చెప్పండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. చూడండి, ఇక్కడ మనం చదివిన ఈ వాక్యము అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘస్థులకు రాస్తూ ఉన్న వాక్యం. ఇది ఏ సందర్భంలో రాస్తూ ఉన్నాడంటే, ఆయన క్రీస్తు కొరకు చాలా శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. అలాగే క్రీస్తు కోసం ఆయన చెరసాలలోకి వెళ్ళాడు. అలాగే ఆ చెరసాలలో శ్రమలు అనుభవిస్తూ చాలా శోధనలు ఎదుర్కొంటూ వచ్చాడు. పౌలు గారికి ఒక వ్యక్తికి ఎన్ని సమస్యలు ఉంటాయో అన్ని సమస్యలు ఉన్నాయి. మానసిక క్షోభను అనుభవిస్తూ ఉన్నాడు. అలాగే శారీరకంగా కూడా ఏమంత బాగోలేదు. గాయాలు, పచ్చిపుండ్లు, అనారోగ్య పరిస్థితులు, కృంగిన మనస్సు, ఇలాగూ చాలా సఫర్ అవుతూ ఉన్నాడు. అందుకని పౌలు గారు చాలా సఫరింగ్లో ఉండి మాట రాస్తూ ఉన్నటువంటి మాట. మానసికమైన బాధ, శారీరకమైన బాధలు, అలాగే ఆరోగ్యపరంగా ఏమంతా మంచిగా లేడు. తర్వాత ఈ రోమన్ గవర్నమెంట్ ద్వారా చాలా ట్రబుల్స్ ఎదుర్కొంటూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే శ్రమలు ఆయనను నలుపుతూ ఉన్నాయి, ఆయనను పిండి వేస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితి. ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు జైల్లో ఉండి రాశాడు. ఏమని రాస్తున్నాడంటే 13వ వచనంలో, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను.
అంటే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? నా సమస్యలు నాకున్నాయి, నా శోధనలు నాకున్నాయి, నా అనారోగ్య పరిస్థితులు నాకున్నాయి, మానసికమైన బాధలు, నాకుండే బాధలు నాకున్నాయి. కానీ నన్ను బలపరచు దేవుడు నాతో ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. ఆమేన్. ఎవరున్నారండి? నా సమస్యలు ఎన్ని ఉన్నా, నా శ్రమలు ఎన్ని ఉన్నా, నన్ను బలపరచు దేవుడు నాకు ఉన్నాడు. ఆయన ద్వారా నేను సమస్తము చేయగలను. ఒకసారి అందరము ఆ పౌలు గారుకున్న విశ్వాసాన్ని గమనించినట్లయితే, సమస్యలు చాలా ఉన్నాయి, కానీ అవి నన్నేం చేయలేవు. నన్ను బలపరుస్తూ ఉన్నాడు చూడు దేవుడు, ఆయన ద్వారా నేను ఏదైనా చేయగలను, ఆయన నన్ను బలపరుస్తూ ఉన్నాడు అని పౌలు గారు చెబుతూ ఉన్నాడు. ప్రభునందులారా, పౌలు గారికి ఉన్న విశ్వాసం చూస్తే ఆయన సంతోషంగా ఉన్నప్పుడు చెబుతున్న మాట కాదు ఇది, బాధలో ఉండి చెబుతూ ఉన్న మాట. ఆరోగ్యంగా ఉండి చెప్పిన మాట కాదు ఇది, బలహీనంగా ఉండి చెప్పినటువంటి మాట. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అనగా, ప్రియులారా, మనం ఎప్పుడు బలహీనులంగా ఉంటామో, శోధనలో ఉంటామో, ఆ బలహీనతలో ఉన్నప్పుడు, ఆ శోధనలో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను బలపరుస్తూ ఉంటాడు అనేది నువ్వు గ్రహించాలి. ఒకసారి దేవునికి చప్పట్లు కొట్టండి అందరూ. దేవానికి స్తోత్రం అని చెప్పండి. మనల్ని ప్రభువు బలపరుస్తూ ఉంటాడు. ప్రభువు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. గొప్ప కార్యాలు లేక దేవుని ఆశ్చర్య కార్యాలు ఎప్పుడు చూస్తామంటే మన బలహీనతలో చూస్తాము. మనం బలహీనంగా ఉన్నప్పుడు, లేక మనం కృంగిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని ఆశ్చర్య కార్యాలు మనం చూస్తూ ఉంటాం. అనగా ప్రభువు ఎప్పుడు కూడా మనలో ప్రతి ఒక్కరిని బలపరచాలి అని చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని మనల్ని బలపరచాలి, మనల్ని లేవనెత్తాలి, మనలను ఆదరించాలి, మనలను ఆదుకోవాలి. అది దేవుని ఉద్దేశం. అయితే పిల్లలు గమనించండి, ప్రభువు బలపరిచినప్పుడు మనం చాలా గొప్పవారంగా మారిపోతాం. అందుకనే ఎప్పుడు కూడా రెండు మాటలు మనం ఎప్పుడు వాడకూడదంట. అదేంటి అనంటే, ఐ కాంట్ డూ, నేనేమీ చేయలేను అనే మాటను మనం ఎప్పుడు వాడకూడదంట. అంటే మనం చేసేది కాదు, అది దేవుడు మనలో ఉండి చేస్తాడు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. అందుకనే ఐ కాంట్ డూ ఎనీథింగ్ అనేది మనం వాడకూడదు. దేవుడు మనలో ఉండి చేస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరిని ఎలాగూ బలపరిచాడు, వారిని ఎలాగూ దేవుడు గొప్పవారుగా చేశాడు అని చూస్తే దేవుని వాక్యంలో చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయం తీయండి. ఆదికాండము 28వ అధ్యాయము 10
15వ వచనం చదువుదాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ప్రభునందు ప్రియులారా గమనించండి, పౌలు గారు ఏం రాశాడు? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. అంటే దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మన డే టు డే లైఫ్లో, మన ఫ్యామిలీ వర్క్స్లో, మన ఫిజికల్ నీడ్స్లో, అలాగే మన మెంటల్ నీడ్స్లో, మన ఫైనాన్షియల్ నీడ్స్లో, మనకున్న నెసెసిటీస్లో ఏది ఎక్కడ ఏది అవసరమో వీటన్నిటిలో ప్రభు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అందుకనే పౌలు గారు నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అని చెప్పాడు. ఇక్కడ యాకోబును దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఎలా బలపరుస్తున్నాడంటే ఒంటరివాడుగా ఉన్నాడు. ఈయన గురించి మనం చూస్తే 28వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే, యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఇక్కడ యాకోబు ఒంటరివాడిగా ఉన్నాడు. ఒక అరణ్యములో, అలాగే జనసంచారము లేని స్థలములో ఒంటరివాడిగా ఉన్నాడు. ఈ ఒంటరివానిగా ఉన్నవానికి సహజంగా ఏమొస్తుందంటే భయం వేస్తుంది కదా. అరణ్యంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఎవరు తోడు లేరు, భయం వేస్తుంది. మన చుట్టూ ఎవరు లేకపోతే, అది కూడా రాత్రులు ఒంటరిగా ఒక్కళ్ళవే ఉంటే భయం వేస్తుంది. అలాంటి భయము చెందినటువంటి పరిస్థితుల్లో యాకోబు ఉన్నాడు. ఈ భయపడుతున్న పరిస్థితుల్లో, ఒంటరిగా ఉన్న ఈ సమయాల్లో దేవుడు ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఇక్కడ యాకోబు ఒంటరిగా ఉన్నాడు. ఏమి చేయలేని వాడుగా, దిక్కులేని వాడుగా, భయాందోళన పరిస్థితుల్లో ఉన్న యాకోబుని దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వెళ్ళు ప్రతి స్థలములోనికి నేను వస్తాను, నేను చెప్పిన మాట నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను అని అంటున్నాడు. అనగా దేవుడు యాకోబుని బలపరుస్తూ ఉన్నాడు. భయములో ఉన్నాడు, ఆ భయం తొలగిస్తున్నాడు. ఒంటరిగా ఉన్నాడు, ప్రభు అంటున్నాడు నువ్వు ఒంటరిగా లేవు, నేను నీకు తోడుగా ఉన్నాను. సహోదరుడా సహోదరి, నీవెప్పుడైనా భయములో ఉంటే, భయాందోళనలో ఉంటే, పిరికితనము నీలోనికి వస్తే ప్రభు అంటున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను అని చెబుతున్నాడు. హల్లెలూయా. ప్రభు నీకు తోడుగా ఉంటున్నాడు. ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా ఉంటే అంటున్నాడు నీవు ఒంటరిగా లేవు, నేను నీకు తోడుగా ఉన్నాను. అంటే ఏంటి అనంటే ప్రభు మనతో ఉన్నాడు అనే ఒక విశ్వాసం నీకు రావాలి. ప్రభువు మనతో ఉన్నాడు. ప్రియులారా గమనించండి, చాలాసార్లు సాతానుడు నిన్ను భయాందోళనకు గురి చేస్తాడు. లేనిపోయిన తలంపులు పెడతాడు, లేనిపోయిన ఆలోచనలు పెడతాడు, నీ మనస్సుని ఆందోళనకు గురి చేస్తాడు. అసలు చనిపోతానేమో బ్రతకనేమో అనేటటువంటి ఆలోచనలు కూడా నీకు పెడతాడు. కొన్నిసార్లు దారిలో వెళతా ఉంటే యాక్సిడెంట్ అవుతుందేమో అనే భయం పెడతా ఉంటాడు.
ఏదైనా రోగం వస్తే ఏమైపోతానేమనే భయం పెడతా ఉంటాడు. కానీ ప్రభు ఆ భయములో నుండి నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆ పిరికితనములో నుండి నీకు నిబ్రాన్ని ఇస్తాడు. ఆ ఒంటరితనంలో నుండి నీకు తోడుగా ఉంటాడు. నీ ఇంటికి, నీ జీవితానికి, నీ పిల్లలకు, నీ భవిష్యత్తుకు ఆయన తోడుగా ఉండే దేవుడు. ఆయన నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు కాబట్టే ఆయన దేవుడు అయ్యాడు. ఆమేన్. ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఏ మనిషి నీకు తోడుగా ఉండరు, కానీ ప్రభు నీకు తోడుగా ఉంటాడు. కావున ప్రభునందు ప్రియరా, మనం గమనించాల్సింది, గ్రహించాల్సింది ఏమిటంటే, మన జీవితంలో ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అనే సంగతిని గుర్తు చేసుకోవాలి. పౌలు గారు అదే అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. యాక్చువల్గా నా పరిస్థితి చూస్తే ఏమంత బాగోలేదు, ఆరోగ్యం బాగాలేదు, చెరసాల్లో ఉన్నాను, శరీరంలో కూడా గాయాలు, పచ్చిపుండ్లు, మానసికంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు ఈ రోమన్ సైనికులు. అయినా సరే నేను కృంగిపోను, అయినా సరే నేను విడిచిపెట్టబడలేదు. ప్రభు నన్ను బలపరుస్తున్నాడు. ఆయన బలపరిచే కొలదే నేను ఇంకా గొప్ప కార్యాలు చేస్తాను. ఆయన బలపరిచే కొలదే నేను ఇంకా గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసి నేను ప్రభువును మహింపరుస్తాను అని చెబుతూ ఉన్నాడు. కావున ప్రభును ఇక్కడ దేవుడు ఎలాగ బలపరుస్తూ ఉన్నాడంటే, యాకోబు ఒంటరివాడిగా ఉన్నాడు, కుటుంబానికి దూరం అయిపోయాడు, అరణ్యములో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, పలకరించే నాదుడు లేడు, భయాందోళనలో ఉన్నాడు. కానీ ఆ టైంలో ప్రభు ఆయనకు తోడుగా ఉండి ఏం చెప్పాడు? 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. కావున యాకోబును ఎలాగూ బలపరుస్తూ వచ్చాడు. అంతేకాదు, ఇంకా ఆయనకి ఏమిచ్చాడో చూడండి. 32వ అధ్యాయంలో ఇదే యాకోబుకి, భయములో ఉన్న యాకోబును బలపరిచి ఏం చేశాడో చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనెమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీ అనెనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ 26వ వచనంలో చూస్తే, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీ అనెను. ఇక్కడ చూడండి, యాకోబు లైఫ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? భయముతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత మధ్యలో ఎక్కడికి వచ్చాడంటే దేవునితో కలుసుకున్నాడు. ఆ తర్వాత లైఫ్ ఇంకా ఎటుపోయింది అనంటే బ్లెస్డ్ లైఫ్, ఆశీర్వాదకరంగా మారిపోయింది. పిల్లలు గమనించండి, ఈ యాకోబు జీవితంలో 3 స్టేజెస్, 3 దశలుగా చూస్తున్నాం. ఒకటి ఒంటరితనము, భయము ఉన్నది. ఒక దశలో ఒంటరితనము, భయము ఉన్నది. 2వ దశలో దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. 3వ దశలోకి వచ్చేసరికి ఆశీర్వాదాలతో నింపబడ్డాడు. కావున ప్రభునందురా, దేవునితో ప్రారంభించే జీవితము, ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నా, భయాందోళనగా ఉన్నా సరే, నీ దశ మారుతుంది. ఆమేన్. నీ దిశ మారుతుంది. ఆమేన్. నీ యొక్క స్టేజీ మారుతుంది. ఆమేన్. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, దేవునిని అలాగూ మనం స్తుతించాలి, దేవునిని మనం అలాగూ ఘనపరచాలి.
ప్రభు మనతో ఉన్నాడు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకనే యాకోబు జీవితము ఆశీర్వాదకరముగా మారిపోయింది. జాకబ్ లైఫ్ హ్యాస్ బికమ్ బ్లెస్డ్ లైఫ్. ఆశీర్వాదకరంగా మారిపోయింది. అందుకనే ప్రభు నిన్ను యాకోబును బలపరిచినట్లుగా బలపరచాలని దేవుని చిత్తమై ఉన్నది. తర్వాత ఇంకొక వ్యక్తిని దేవుడు ఎలాగో బలపరిచాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 6 వచనం 8 2 వచనాలు చదువుదాం. 6వ వచనం చదువుదాం. ముందు, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. తర్వాత 8వ వచనం చూడండి, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమందకమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. ఇక్కడ మోషేను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఎవరిని బలపరుస్తున్నాడండి? మోషేను. మొదటగా పౌలు గారిని ఎలా బలపరిచాడో మనం విన్నాం. రెండవది యాకోబును దేవుడు ఎలా బలపరిచాడో మనం విన్నాము. ఇప్పుడు మూడవది మోషేను దేవుడు ఎలాగో బలపరిచాడు. దేవుడు ఎలాగ బలపరుస్తా ఉన్నాడు? 6వ వచనంలో చూస్తే, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. చూడండి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. వారు అంటే ఎవరయ్యానంటే ఆ భయపెట్టే శత్రువులు. భయపెట్టే శత్రువులు అనగా ప్రతి మనిషికి ప్రియులరా ఏదో ఒక టైంలో ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య నిన్ను భయపెడతా ఉంటుంది. నీకు ఒక కల రావచ్చు, నువ్వు పడుకున్నప్పుడు ఒక కల రావచ్చు. ఆ కలలో ఏదో ఒక చీకటి శక్తులతో కూడిన కల రావచ్చు. ఆ కల నిన్ను భయపెడుతుంది. అలాగే నాకు బాగాలేదని నువ్వు హాస్పిటల్కి వెళ్ళొచ్చు, హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు. ఏ స్కానింగ్లో ఏవో తీస్తారు, రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్లో నీ ప్రాబ్లం ఎలాగుంది అని చెబుతారు. ఆ రిపోర్ట్ నిన్ను భయపెట్టవచ్చు. అలాగే నువ్వు డ్యూటీ చేస్తా ఉన్నావు, నీ సీనియర్స్ నువ్వు ఈ కండిషన్లో ఇలా ఉండాలి, లేకపోతే నీకు సమస్యలు వస్తాయి అని చెబుతారు. నీ సీనియర్స్, ఆఫీస్ వాళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళు అన్న మాటలకి నువ్వు భయపడవచ్చు. నీకు ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య నిన్ను భయపెడతా ఉంటుంది. ప్రభునందు పిల్లరా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. నువ్వెంత ధైర్యంగా ఉన్నా సరే ఏదో ఒక భయం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక ఆందోళన నీకు ఉంటుంది. ఏదో ఒక టైంలో రాత్రులు నిద్రపోలేని పరిస్థితులు నీకు ఉంటా ఉంటాయి. నీ భయము ఏమిటి అనంటే నువ్వు ఎవరికి చెప్పుకోలేక లోపల దిగమింగుకుంటూ అలాగూ నలిగిపోతా ఉంటావు. అదొక భయం, అదొక ఆందోళన నీకు. వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటావు, వాటిని మనసులో తెచ్చుకుంటూ ఉంటావు. అందుకనే మోషేతో దేవుడు అంటున్నాడు, వారిని చూచి నువ్వు భయపడొద్దు. సహోదరుడా, సహోదరి, సాతానుడు పెట్టే పోరాటాలకు, శత్రువులనే మాటలకు, డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్కి, లేక నీ ఆఫీస్లో నీకు ఎదురవుతున్న సమస్యలకి, లేక నీ గైడ్, నీ యొక్క సీనియర్స్, నీ మేనేజ్మెంట్ వాళ్ళు నీకు ఇస్తున్న ట్రబుల్స్కి, వారిని చూచి నువ్వు భయపడొద్దు.
దేనికి నువ్వు భయపడనవసరం లేదు, దేనికి నువ్వు కృంగిపోనవసరం లేదు, దేనికి నిద్ర పట్టని పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళనవసరం లేదు, దేనికి కూడా అమ్మో ఏమవుతుందో అని ఊపిరి పీల్చుకుంటా బ్రతకనవసరం లేదు భయంతో. ప్రభు అంటున్నాడు వారికి నువ్వు భయపడొద్దు. చివరికి నీ ముసలితనం వచ్చినా సరే నీ ముసలితనానికి కూడా నువ్వు భయపడన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉంటాను. మోషే వయసు ఎంత అండి అప్పటికి? 120 years, 120 సంవత్సరాలు, ముసలోడు, వృద్ధుడు. అయినా సరే ప్రభు అంటున్నాడు వారికి నువ్వు భయపడొద్దు, నీ శత్రువులకు భయపడొద్దు, ఈ ప్రజలకు నువ్వు భయపడొద్దు, ఈ పరిస్థితులకు నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. అందుకని 6వ వచనంలో ఏమంటున్నాడంటే భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆమేన్. నీతో కూడా వచ్చువాడు. ఎవరితో వచ్చేవాడండి? నీతో కూడా వచ్చువాడు. నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు నీ రూములో మోకరించి కానీ నిలబడి కానీ ప్రార్థన చేసుకుంటావు కదా డ్యూటీకి వెళ్ళేటప్పుడు. ప్రభా ఈరోజు డ్యూటీకి వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండండి, నాతో ఉండండి అని ప్రార్థన చేసుకుంటావు కదా. ప్రార్థన చేసుకుంటూ ఏమంటావంటే ప్రభా నాతో రండి నాయన, నా పనులన్నిటిలో తోడుగుండండి అని అంటావు కదా. మరి ఇప్పుడు నాతో రండి ప్రభు అని నువ్వు ప్రభువుని అడిగి బయలుదేరావు కదా, నీతో వస్తున్నాడా రావట్లేదు ఆయన? చెప్పాలి. వస్తున్నాడు అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. ఏమనయ్యా అడగటానికి అడుగుతున్నాను, వస్తున్నాడో రావట్లేదో నాకేం తెలిసే అని అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. కొట్టారా? ప్రియులారా గమనించండి, ప్రభువుని నాతో రండి ప్రభువా అని నువ్వు అడిగావు కదా, ఆయనకి వినపడిందా లేదా? వినపడిందా లేదా? దేవునికి వినపడింది. దేవునికి ఏమైనా చిమిడి ఏమైనా ఉందంటారా? ఏం లేదు కదా, అంతవరకు గ్యారెంటీరా? దేవునికి వినపడింది. ప్రభా నేను బండి మీద వెళుతున్నాను, మా కాపుదలేవు, ఈ డ్యూటీకి వెళుతున్నాను, కాపుదలేవు, నాతో మీరు ఉండండి నాయన, నన్ను చక్కగా తీసుకెళ్ళి చక్కగా తీసుకురా అని అడుగుతావుగా నువ్వు. నన్ను చక్కగా తీసుకెళ్ళి చక్కగా తీసుకురా ప్రభు అని అడుగుతావు కదా. అప్పుడు ప్రభు నీతో ఉన్నాడు అనేది నువ్వు గ్రహించుకోవాలి. విశ్వాసం. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు అని అందే నేను ఎక్కడికైనా వెళతాను, ఎక్కడి నుంచైనా తిరిగి వస్తాను. కావున ప్రభునంతులరా, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు అనేది నీవు గ్రహించాలి. ఈ భక్తులైన వారు, మోషే గొప్పవాడు, యెహోషువ గొప్పవాడు, యాకోబు గొప్పవాడు, అబ్రహాం గొప్పవాడు, పౌలు గారు గొప్పవాడు. వాళ్ళు గొప్పోళ్ళు అని మనం అనుకుంటున్నాము, చెప్పుకుంటున్నావు, కానీ వాళ్ళను బలపరిచింది ఎవరయ్యానంటే మనం ప్రార్థన చేస్తున్నామే, మనం పాటలు పాడుతున్నామే, మనం దేవుని సన్నిధిలో చేరి వాక్యం వింటున్నామే, ఆ దేవుడే వాళ్ళను కూడా బలపరిచింది. వాళ్ళకున్న దేవుడు మనకున్నాడు కదా, అబ్రహాంకున్న దేవుడు మనకున్నాడు కదా, యాకోబుకున్న దేవుడు మనకున్నాడు కదా, ఎలీషాకున్న దేవుడు మనకున్నాడు కదా. వాళ్ళ దేవుడే కదా మన దేవుడు. వాళ్ళను బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తాడు అనే ఒక ధైర్యము నీ జీవితంలో బ్రతకాలి. అందుకనే ఇక్కడ మోషేతో అంటున్నాడు, వారిని చూచి దిగులు పడొద్దు. నువ్వు దేనిని చూచి దిగులు పడొద్దు. నీతో కూడా వచ్చువాడు. ఎవరితో? నీతో కూడా వచ్చువాడు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఇది నీ హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలి. నువ్వు దేవునికి ఇష్టముగా బ్రతుకుతూ, దేవుని వాక్యానికి నువ్వు లోబడుతూ, నీ సన్నిధి నాతో ఉండాలి అని నువ్వు ప్రభువుని అడిగి ప్రార్థన చేయాలి.
ప్రభునందు ప్రియులారా, ఒక సమయంలో 2003 సంవత్సరంలో మా ఫాదర్ చనిపోయాడు. యాక్చువల్గా ఆయన చనిపోతాడని నేను అనుకోలేదు. బాగా ఉంటూనే, కూటాలు జరిపిస్తూనే సడన్గా ఇంటికి వచ్చాడు. కుర్చీ మీద నుండి అలాగ ప్రక్కకు వాలాడు. బాగోలేదన్నాడు, సడన్గా చనిపోయాడు. అప్పటికి నేను ఈ సేవలోనికి ఫుల్ టైం రాలేదు. మా ఫాదర్తో కొంచెం ఆదివారం వెళ్ళి వాక్యం చెప్పిరా అంటే అలాగ పార్ట్ టైంగా అక్కడక్కడ వాక్యం చెప్పేవాడినే, కానీ ఈ సేవ చేయటం ఫుల్ టైం నేను ఇంకప్పటికి రాలా. సడన్గా ఆయన చనిపోయాడు, తండ్రి. సరే, సమాధి కార్యక్రమం చేసాం, ముగించేసాం. వచ్చిన బంధువులు లేక సంఘస్థులు, సేవకులు వచ్చారు, చూశారు. అయ్యా, ప్రభువు నీకు తోడుకుంటాడులే, దేవుడు వదిలిపెట్టాడులేయా, సహాయం చేస్తాడులే అని చెప్పి ఏదో నన్ను కొంచెం ఓదార్చే మాటలు చెప్పారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత నా మనస్సు చాలా ఖాళీ ఏర్పడింది. ఖాళీ అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. కుటుంబం సంగతి ఏంటి, అలాగే సంఘాల సంగతి ఏంటి, అలాగే సంఘంలో ఉన్న విశ్వాసుల కుటుంబాల సంగతి ఏంటి, వాళ్ళందరికీ మన తండ్రి చేసిన పనులన్నీ చేయాలంటే చేయగలనా నేను అని ఇలాగో ఆలోచన చేస్తే ఎలా ఉందంటది, పగలు సడన్గా చీకటి అయిపోయినట్టుగా ఫీల్ అయిపోయా. ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. లోపల నాలో కూడా ఆందోళన బయలుదేరింది, భయం బయలుదేరింది, ఒంటరితనం వచ్చింది, పిరిగితనం వచ్చింది. మనం ఏమీ చేయలేము అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయా. కానీ దేవుడు నన్ను బలపరిచింది ఎలాగంటే, బైబిల్ తీసుకొని మందిరంలోకి వెళ్ళా. ఆ పుల్పీట మీద చేతులు పెట్టి, ప్రభా, నా తండ్రి నీ దగ్గర ఉన్నాడు, నేను నీ దగ్గరకు వచ్చాను, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను, నా వలన అయితే ఏమీ కాదు అని దేవునితో ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తూ చేస్తూ సాయంకాలం 7 గంటల టైంలో ప్రారంభించిన ప్రార్థన, ఎవరు లేరు మందిరంలో, ఒక్కడే. అలా ప్రారంభించి ప్రార్థన చేస్తూ చేస్తూ నా భవిష్యత్తు ఏమిటి, కుటుంబం ఏమిటి, సంఘం ఏంటి, సేవ ఏంటి, నాకు ఏమీ తెలియట్లేదు, అంత చీకటిగా అయోమయంగా ఉంది నా పరిస్థితి, ధైర్యం కోల్పోయాను ప్రభా, ఏం చేస్తావో నాకు తెలియదు అని ఆ పుల్పీట మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే, పిల్లరా, రియలీ యు బిలీవ్ మీ, ఈ తల తీసుకొని ఆ పుల్పీట్ అంచున షార్ప్గా ఉంటుంది, అక్కడ టైల్స్ వేసిన పుల్పీట్ అది, ఇక్కడ షార్ప్గా ఉంటుంది, దాన్ని కూడా ఆలోచించకుండా ఈ తలను ఈ పుల్పీట్కి వేసి అలా కొట్టేవాడిని. తలను బాగా చాలాసార్లు ఆ తలను కొడతా ఉంటే సౌండ్ వచ్చేది. ఈ చర్మం చిట్లిపోద్దేమో, పగిలిపోద్దేమో, అసలు ఆ అనుమానం కూడా నాకు రాలేదు. అలా తల కొట్టుకుంటూ, ఏం చేయమంటావు ప్రభా, నన్ను ఏం చేయమంటావు, నా పరిస్థితి అంత ఆందోళనగా మారిపోయింది, నన్ను ఏం చేయమంటావు అని ప్రార్థన చేస్తుంటే, పిల్లరా, సాయంకాలం 7 గంటలకు ప్రారంభించిన ప్రార్థన తెల్లవారుజామున 4 గంటల వరకు చేసి 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 ఇక ప్రార్థన చేయటానికి కూడా నాలో ఓపిక లేదు, శక్తి లేదు, ప్రభువా అంటానికి కూడా ఇక నా దగ్గర ఎనర్జీ లేదు. ఆ స్థితిలో టూ టైర్డ్, బాగా అలసిపోయి అలాగ ఆ పుల్పీట మీద తల వాల్చి కొంచెం మగత వచ్చి అలా పడుకున్నా.
అలాగూ మగతగా ఉన్న టైంలో పరిశుద్ధాత్మ దేవుడు తెల్లని వస్త్రాలు నా దగ్గరకు వేసుకొని వచ్చి ఆ స్టేజి మీద నిలబడి ప్రభు అంటున్నాడు, యవనస్తుడా, నీవు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నీ తండ్రితో ఉన్న కార్యాల కంటే నేను ఇంకా గొప్ప కార్యాలు నీ ద్వారా చేపిస్తాను అని చెప్పాడు. భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పాడు. అయితే నాకు దేవుడు అని అప్పటికి అర్థం కాలేదు. ఊరికి అట్లా ప్రక్క చూసా, ఎవరన్నా మూలన ఎవరన్నా మాట్లాడుతున్నారా అని. మరలా ఇటు చూశాను, మరలా ఈ మూలన ఎవరన్నా మాట్లాడుతున్నారా అని. ఎవరు మాట్లాడట్లేదు, ఈ శబ్దం ఎక్కడది అని చెప్పి మరలా దేవుడు అనేది నేను ఇంకా సెన్స్లోకి రాలేదు. మరలా అలాగుంటే మరలా రెండవసారి ఒక 10 నిమిషాల గ్యాప్లో, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ధైర్యపరుస్తాను, నేను నిన్ను బలపరిచి నడుస్తాను, నీకు ముందు నేను నడుస్తాను అని చెప్పాడు. ఆమేన్. అప్పుడు నాకు అర్థమైంది ప్రియరా, దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు అని. ఆ టైంలో ప్రభు నాకు చెప్పింది ఏమిటంటే, నేను నీకు తోడుగా ఉన్నట్లు నీ సేవకు, నీతో ఉన్న ప్రజలకు కూడా నీ ద్వారా నేను నీకు తోడుగా ఉంటాను, వారికి కూడా తోడుకుంటానని వాగ్దానం చేశాడు. అందువల్లనే ప్రభు నాతో ఉన్నాడు అనే విశ్వాసంతో నేను ఉంటాను. నేను ఎక్కడికైనా వెళితే, ఎవరికైనా ప్రార్థన చేయడానికి వెళితే, ఏ ఇంటినైనా దర్శించడానికి వెళితే, ఎక్కడైనా సరే నేను ప్రార్థన చేయడానికి వెళితే నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు ఈ ఇంటికి కూడా తోడుగా ఉన్నాడు. నేను వచ్చాను కాబట్టి ప్రభు ఈ ఇంటికి కూడా వచ్చాడు, వీరికి సహాయం చేస్తాడని విశ్వాసంతో నడుస్తూ ఉంటాను. ఎందుకంటే ఆనాడు ప్రభు నన్ను బలపరిచిన ఆ బలమే ఇప్పటికీ స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, మూవింగ్ ఇన్ మీ. దేవుని బలము ప్రియులారా, దేవుని బలము, దేవుని శక్తి. కావున ఈ వాక్యం వింటున్నటువంటి నీలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉంటాడు. నువ్వు ఏ విషయంలో కృంగిపోనవసరం లేదు. అందుకనే ఇక్కడ 3 వ్యక్తులను మనం చూసాం కదా ఇప్పటికీ. మొట్టమొదట పౌలు గారిని బలపరిచాడు. ఎవరిని బలపరిచాడండి? పౌలు గారిని బలపరిచి ఏం చెప్పాడు? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అని చెప్పాడు. పౌలు గారిని అలాగూ బలపరిచాడు. ఆ తర్వాత రెండవదిగా యాకోబును బలపరిచాడు. యాకోబును బలపరిచి యాకోబుకు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు, నేను నీకు తోడుగుంటాను అని చెప్పాడు. మూడవదిగా మోషేను బలపరుస్తూ ఉన్నాడు. నాలుగవదిగా నా సంగతి చెప్పాను, ప్రభు మనల్ని బలపరుస్తాడు అని. అయితే ఒక విషయం దేవుణ్ణి అడిగాను పిల్లరా, నేను ఈ సేవలోనికి రావడానికి కారణం ఇది. అసలు ఇప్పుడు చెప్పబోయే విషయం నేను సేవలో స్టాండ్ అవ్వటానికి నాకు ఉపయోగపడిన విషయం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది అదేంటి అని అంటే, బందులవారిపాలెం అని. అక్కడ నేను ఫస్ట్ టైం మీటింగ్స్ పెట్టినప్పుడు, ఇప్పుడు మనకు ఈ మందిరం ఉంది కదా, ఈ మందిరం ఈ ప్రక్క ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఇంత స్థలంలో తాటాకులు పందిరి వేసాం. అంటే మీటింగ్స్ కోసం తాటాకులు పందిరి వేసాం. జనరల్గా తాటాకులు అనగానే ఒకదాని మీద ఒకటి వేస్తాం, మీకు తెలుసు కదా. మీలో చాలామంది పందిరి పనులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, మీకు తెలుసు. పందిరి తాటాకులు ఒకదాని ప్రకారం ఒకటి వేసుకుంటూ వెళతాం, కానీ వాటి మీద బరువు పెట్టాం, వాటిని ఏం కట్టం. నేను ఫస్ట్గా పెట్టిన మీటింగ్లో అలాగూ తాటాకులు పందిరి వేయించాను. మీటింగ్స్ పెట్టాం. 3 రోజులు అవి. మొదటి రోజు పగలకోవటం జరిగింది. సాయంకాలానికి ప్రియులరా పెద్ద తుఫాను వచ్చింది. అది ఎంత తుఫాన్ అంటే చాలా వేగంగా గాలి, అలాగే ఎదురుగా ఉన్న చెట్లన్నీ పడిపోయినాయి.
తర్వాత మామిడి చెట్లు పడిపోయి అవన్నీ ఆ పంటంతా పాడైపోయింది, కరెంటు స్తంభాలు పడిపోయినాయి. అలాగే బస్సు షెల్టర్లు ఉంటాయి కదా, ఆ పైన ఆస్బెస్టాస్ రేకులు షెల్టర్స్, ఆ షెల్టర్స్ కూడా ఎగిరి పడిపోయినాయి. అంటే చాలా బీభత్సం, తుఫాను వచ్చింది. అదే సంవత్సరం మొదటి రోజు పగలకోవడం జరిగింది, సాయంకాలానికి తుఫాను. అయితే అందరూ భయపడిపోతున్నారు. నేను అది చేలల్లో వేసిన పందిరి, ఇంత పందిరి ఉంది కదా, ఈ పందిరికి ఆ సైడ్ వెళ్ళి ఓపెన్ ప్లేస్లో చేలల్లో ఆ తుఫాన్లో బలమైన గాలి కొడతా ఉంది. ఆ వర్షం ఇంజెక్షన్ చేసినట్లుగా ఆ వర్షము బాడీకి తగలగానే సూదులు గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. అలాంటి గాలిలో వేగంగా పడుతున్నటువంటి ఆ వర్షంలో నేను అలాగూ వెళ్ళి ఆ గాలికి ఎదురుగా నిలబడి 2 చేతులు ఎత్తి, దేవా ఈ సేవలో నేను నిలబడాలి అని అనుకుంటే ఆ ఎదురుగున్న చెట్లు పడిపోతున్నాయి, కరెంటు స్తంభాలు పడిపోతున్నాయి, అంత చిమ్మ చీకటి అయింది. కానీ ఈ గాలికి ఈ పందిరి మీద ఉన్న ఆకు, తాటాకు, ఒక్క ఆకు కూడా కింద పడకూడదు అని ప్రార్థన చేసి, ఒక్క ఆకు కూడా కింద పడకూడదు. తాటాకు కానీ చెట్లు పడిపోయినా పర్వాలా, కరెంటు స్తంభాలు పడిపోయినాయి, అవి పడిపోయినాయి. కానీ పందిరి మీద తాటాకు ఒక్కటైనా క్రింద పడిందో నువ్వు నాతో లేవు అనుకుంటున్నా. రెండవది, నీ సేవ నేను చేయను, నా జాబ్ నేను చేసుకుంటా. నీ సేవ నేను చేయను, నువ్వు నాతో ఉన్నావని చెప్పావుగా, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పావుగా, నేను నీతో వస్తానని చెప్పావుగా. ఈ పందిరి మీద తాటాకులు ఒక్క తాటాకు కూడా పడకూడదు. పడిందో నేను నీ సేవ చేయనని చెప్తే, ప్రభునందు పిల్లరా, నిజంగా అది కళ్ళతో చూసిన వాళ్ళకి తెలుసు. కొన్ని వేల మంది చూశారు అది కళ్ళతో. ఆ ఏరియాలో ఒక్క తాటాకు కూడా కింద పడలేదండి. దేవునికి మహిమార్థంగా చప్పట్లు కొట్టండి, దేవానికి స్తోత్రం అని చెప్పండి. ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రజల పిల్లరా, అన్యులైనటువంటి వారు తెల్లారి వచ్చి అంటారు, చెట్లు పడిపోయినాయి, కరెంటు స్తంభాలు పడిపోయినాయి, కరెంటు పోయింది, అంతా పోయింది, కానీ తాటాకులు పందిరి పూర్తిగా చాపలాగా పడిపోద్దని అనుకున్నామండి. ఏంటి మహాత్యం, ఏంటి గొప్పతనం? నిజంగా యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్పవాడు అని అన్యులందరూ వచ్చి చెప్పారు. తర్వాత ఇంకొక మాట అడిగాను. ఆల్మోస్ట్ కరెంటు పోయింది తుఫానుకి, ఏం చేస్తావో నాకు తెలీదు, కరెంట్ రావాలి, కూటం చెయ్యాలి అని అడిగాను. అద్భుతం అంటే ఏంటి ప్రియులారా, దాదాపు ఒక 3-4 గంటలు పగలంతా వచ్చిన ఆ కరెంటు పోయి కూటం టైంకి కరెంట్ వచ్చేసింది. 2 సూచనలు అడిగాను. ఒకటి, పందిరి పడకూడదు, తాటా కింద పడకూడదు, అది చేశాడు. 2వ సూచన అడిగాను, కరెంట్ రావాలని అడిగాను, కరెంటు దేవుడు ఇచ్చాడు. 3వ సూచన అడిగాను, అదేంటంటే ఉద్యోగం రావాలి ప్రభువా అని అడిగాను. ఆమేన్. ఎప్పుడైతే ఉద్యోగం రావాలని అడిగానో మొదటి రోజు కంటే 2వ రోజు దేవుని ఆత్మ బలంగా ప్రజల మీద పనిచేసింది. 2వ రోజు కంటే 3వ రోజు బలమైన దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఆ సంవత్సరం వచ్చిన ఉద్యమం ప్రియులరా చాలా గొప్ప ఉద్యమం. సేవకులు, ప్రజలు ఆశ్చర్యపడిపోయే అంత ఉద్యమం వచ్చింది. గిద్యోనులాగా 3 విషయాలు అడిగాను. ఆ 3 విషయాలు దేవుడు నాలో నెరవేర్చాడు. అప్పుడు ప్రభుతో చెప్పాను, నీవు సేవ చేస్తానులే ప్రభు అన్న. ఆమేన్. ప్రియులరా, దేవుని సేవ అంటే ఇదేదో మా సొంతగా చేస్తున్న సేవ కాదండి. ఇది ఏదో కాసేపు బైబిల్ చదువుకొని వాక్యం చదవటం ప్రిపేర్ అయ్యి, లేదా కాసేపు ప్రార్థన చేసుకొని వచ్చి మీకు 4 మాటలు చెప్పేసి మళ్ళీ ఇంకో చోటకెళ్ళి ఇంకొక 4 మాటలు చెప్పి ఆ సేవ కాదు మేము చేసేది. దేవునితో మాట్లాడే సేవ, దేవునిలో ఉన్న జీవం పొందుకునే సేవ. మేము అడిగింది దేవుడు చెయ్యాలి అంతే.
ఎక్కడికైనా వెళితే అక్కడ ఆ ఇంటిలో ఒక కార్యం జరగాలి. అలాగూ సూచనలు అడుగుతూ దేవుడు ఆ సూచనలు మాకు నెరవేరుస్తూ నన్ను బలపరుస్తూ అలాగూ సేవ జరిగించుకుంటూ పోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రభునందు పిల్లరా, అది అలాగూ దేవునిలో బలపడుతూ చేస్తూ ఉన్న సేవ ఇది. ఈ రోజున దాదాపుగా అన్ని ప్రాంతాలలో సువార్త ప్రకటించటం, ఒక గ్రామం కాదు, 2 గ్రామాలు కాదు, పట్టణాలకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించి చనిపోయే మనుషులు కూడా తిరిగి బ్రతుకుతూ ఉన్నారు. దయ్యాలు పట్టిన వారికి దయ్యాలు పోతా ఉన్నాయి. హాస్పిటల్లో వీళ్ళు పనికిరారు అని అనుకున్న వాళ్ళంతటా వాళ్ళు లేచి పనికిరారు అని అనుకున్న వాళ్ళు వస్తే ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడతా ఉన్నారు. ఇటీవల ఒక అమ్మాయి కొరకు ప్రార్థన చేయడం జరిగింది. తనెంత ఒక 11-12 సంవత్సరాల వయస్సులో నరాలన్నీ చచ్చుబడిపోయినాయి. తను బాడీని కదిలించలేని పరిస్థితి, కాళ్ళు చేతులు కదిలించలేని పరిస్థితి. తాను పడుకోవటం తప్ప లేచి కూర్చోలేదు, నిలబడలేదు, చివరికి బ్రష్ వేయలేదు, తలదూకోలేదు. ఆ చేతులు కదిలించలేని పరిస్థితి వచ్చినాయి. ఆ టైంలో మందిరంలోకి తీసుకొని వచ్చారు. అయ్యా, ఇది పరిస్థితి, ఎంతకాలం, ఒక 2 నెలల తర్వాత చనిపోతుందని చెప్పారయ్యా. సరే, మందిరానికి తీసుకొచ్చారు కాబట్టి ప్రార్థన చేస్తానని ఒక పారాచూట్ కొబ్బరి నూనె ఆయిల్కు ప్రార్థన చేసి ఆ ఆయిల్ మొత్తం బాడీ అంతా రాయించే వాళ్ళ అమ్మ చేత, యేసు నామములో ఈ బిడ్డ లేచి నడుచునుగాక అని చెప్పాను. అంతే పిల్లరా, నెలలు నడవలేనటువంటి అమ్మాయి లేచి ఇప్పుడు నడుస్తుంది, బాగా చదువుకుంటా ఉంది, ఇప్పటికీ దేవుని మందిరంలోనికి వస్తూ ఉంటుంది. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు సజీవుడై ఉన్నాడు. ఆయన నీకు సజీవుడిగా, నీకు తోడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన నీతో ఉంటాడు, నీతో నడుస్తాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. అంతేగాని ఆయన కనబడకుండా ఎక్కడో గోడ వెనక ఉండే దేవుడు కాదు, ఎక్కడో కనబడకుండా ఎక్కడో కొండ మీద ఉండే దేవుడు కాదు. ఆయన నీ గుండెల్లో ఉండే దేవుడు. ఆయన నిన్ను బలపరచు దేవుడు. ఈ మెసేజ్ వింటున్న మీలో ఎవరిలోనైనా పిరికితనమో అవిశ్వాసమో ఏదైనా ఉన్నట్లయితే ఇక నీకు అవసరం లేదు. ఇక అది ఆయన నీకు తోడుగా ఉండువాడు. కావున ప్రియులారా, ప్రభు నిన్ను ఎలా బలపరుస్తున్నాడో నువ్వు అర్థం చేసుకో. ఈ రోజున నేను కూడా సేవలో నిలబడటానికి అదే కారణం. నేను అడిగింది, గిద్యోను అడిగితే ఎలాగో సూచనలు చేశాడో, నేను అడిగితే దేవుడు చేశాడు కాబట్టి నిలబడ్డాను. లేకపోతే నా వల్ల అయ్యేది కాదు, ఈ పని అంతా నేను చేయలేను. మనం పాడతాం కదా, యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా, అంతా నీవే చూచుకుంటావు, అంతా నీవే చూచుకుంటావు, అంతా నీవే చూచుకుంటావు, అంతా నీవే చూచుకుంటావు, యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. కావున సహోదరుడా, సహోదరి, 4 వ్యక్తుల గురించి మనం విన్నాము. ఆయన మనల్ని ఎలా బలపరుస్తాడో విన్నాము. పౌలు గారిని దేవుడు బలపరిచాడు, గొప్ప వ్యక్తిగా మార్చాడు. యాకోబును దేవుడు బలపరిచాడు, ఆయనను గొప్ప వ్యక్తిగా చేశాడు. అలాగే మోషేను దేవుడు బలపరిచాడు, దేవుడు మోషేను గొప్ప వ్యక్తిగా మార్చాడు. నా సాక్ష్యాన్ని చెప్పాను. నేను కూడా సేవ చేయకూడదు, జారుకోవాలని చూశా,
మనకెందుకులే ఈ పని అని కూడా ప్రయత్నం చేశా, ఒక్కసారి ఎస్కేప్ అవుదామని చూశా. అయితే ప్రభు నన్ను వదిలిపెట్టలేదు. నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు నా పని చేయి, నేను నిన్ను బలపరుస్తాను అని చెప్పాడు. నేను నీ సేవ చేయాలంటే ఈ 3 పనులు నువ్వు చేయాలని అడిగాను. నేను అడిగినవన్నీ చేస్తూ వచ్చాడు. అందువలననే ఆయన మనకు తోడుగా ఉన్నాడు అని చెబుతూ ఉన్నాను. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? చూడండి దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభు, ఈ మాట అందరూ మీ కుడి చేయి పైకి బిగ్గరగా చెప్పండి. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమేన్. ఏ ధైర్యంతోనండి? ఏ ధైర్యంతో? చెప్పాలి. ఏ ధైర్యంతో? మంచి ధైర్యం. చెప్పండి అందరూ. మీ ప్రక్క వాళ్ళకి చెప్పండి, మంచి ధైర్యం అని చెప్పండి. ఏ ధైర్యం? మంచి ధైర్యం అంటే ఏంటి? మంచి ధైర్యం అంటే ఏంటి? అంటే ధైర్యంలో కూడా మంచిది చెడ్డది 2 ఉంటాయా? మంచి ధైర్యం అంటే ఏంటి? అంటే ప్రియులరా, ఇప్పుడు మీరు ఈ వాక్యం విన్నారు కదా, దేవుని వాక్యం విన్నారు కదా. యాకోబును దేవుడు బలపరిచాడు అని విన్నారుగా, మోషేను దేవుడు బలపరిచాడని విన్నారుగా, పౌలు గారిని బలపరిచాడని విన్నావుగా, అన్నయ్యను కూడా బలపరిచాడని విన్నావుగా. ఇప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, నన్ను కూడా బలపరిచాడు, ఇక నాకేం బాధ లేదు, ఇక నేను కూడా రుస్తూనే అనుకుంటా బయటికి వెళ్తావు. ఆమేన్. అయితే ఇంటికి పోయిన తర్వాత వాళ్ళని బలపరిచాడు కానీ మనల్ని కాదులే అనుకుంటావు. అంటే ధైర్యం ఏమైంది? చెడ్డదైపోయింది. కావున పిల్లరా, మంచి ధైర్యం అనంటే ఈ మందిరంలో వాక్యం వినేటప్పుడు ఉన్న ధైర్యము నీ ఇంటిలో ఉండాలి. నీ ఇంటిలో ఉన్న ధైర్యము ఆఫీసులో ఉండాలి. సమస్య వచ్చినప్పుడు ఉండాలి. నీ ధైర్యము చెడకూడదు, అనగా ఆయన నీ హృదయములో నిబ్బరముగా ఉండాలి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మీ సంగతి ఏమో కానీ నాకు అసలు టెన్షన్లు పుట్టే వార్తలు వస్తాయి. నాకు అసలు మీకు వస్తే మీది మీకు తెలుస్తుంది, కానీ నాకు కొన్ని వందల వార్తలు టెన్షన్లు పుడతాయి. వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే టెన్షన్ నాకు. అంటే ఎందుకు? అన్నా మా పని అయిపోయింది, అయ్యా మా పని అయిపోయింది, ఇక మా సంగతి అయిపోయింది, ఇక నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు. అమ్మ నేను 400 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. ఏమన్నా ఇక మాకు నువ్వు అర్జెంటుగా 2 నిమిషాలు ఎక్కడికి రావాలి. 400 కిలోమీటర్ 2 నిమిషాలు ఎట్టొస్తావంటే, నేను 400 కిలోమీటర్లో 2 నిమిషాలు నువ్వు రావాలన్నా, లేకపోతే మా పని అయిపోయింది అని అంటావు. నేను ఒకటే అంట, యేసు నామములో నీకు ధైర్యం వచ్చును గాక, నీకు స్వస్థత వచ్చును గాక, పో అంట. మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఎలా ఉంది అనంటే, అన్న నువ్వు ఆ మాట చెప్పావుగా, అంతటితో పోయింది దయ్యం. ఆమేన్. ఆ ధైర్యంతో మనం ఉండాలి. హల్లెలూయా. ఈ హల్లెలూయా చెప్పడానికి చాలామంది ఇష్టపడతలేదు. దేవుని స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. కావున ప్రభునంతులేరా, మంచి ధైర్యం ఉండాలి. ఏ ధైర్యం ఉండాలి? మంచి ధైర్యం. కాబట్టి మీరు 2 చేతులు పైకి లేపి ఒక్క నిమిషము, ప్రభువా మాకు మంచి ధైర్యం ఇవ్వండి అని అడగండి. అందరూ అనండి, ప్రభువా మాకు మంచి ధైర్యం ఇవ్వండి నాయన, మంచి ధైర్యం ఇవ్వండి నాయన. అలా చెప్పండి అందరూ, మంచి ధైర్యం ఇవ్వండి ప్రభువా, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని చెప్పారు కదా, ఆ మంచి ధైర్యం నాకు ఇవ్వండి అని అడుగుతాము.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ ప్రియులను మీరు దర్శించండి. దేవుని సన్నిధిని, దేవుని ఆత్మ సహాయమును ప్రతి ఒక్కరికి దయచేయండి. మంచి ధైర్యమును మాకు దయచేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయము, మీ కాపుదల మాకు దయచేయండి ప్రభా. ఈ ప్రియులను మీరు దర్శించండి. వీరాత్మలతో మీరు ఉండండి. మీ దయగలిగిన హస్తమును రానివ్వండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనని పౌలు గారు ఎలాగూ చెప్పాడు, అలాగ మమ్మలను బలపరిచే దేవుడు. యాకోబును బలపరిచావు, ఆశీర్వదించావు. మోషేను బలపరిచావు, గొప్ప వ్యక్తిగా చేశావు. అలాగే ప్రభువా, యెహోషువను బలపరిచావు, పౌలు గారిని బలపరిచావు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ ప్రియులను బలపరచండి. దేవుని బలముతో వీరు నింపబడుదురుగాక. దేవుని శక్తితో వీరు నింపబడుదురుగాక. దేవుని ధైర్యముతో వీరు నింపబడుదురుగాక. దేవుని సన్నిధి వీరితో ఉండునుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ వాక్యం హృదయములో నిలిచి ఫలించులాగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.